హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విక్కీ బ్లాగ్స్. ఫైనల్గా ఈరోజు మనం కెమెరా అనేది అట్లుంటుంది మనతోని. కెమెరా వచ్చేసి DJI యాక్షన్ 5 Pro కామ్రో మనది. సో ఈరోజు అన్బాక్స్ చేద్దాం మనం. ఇది వచ్చేసి చిన్న మౌంట్. ఇది మన కెమెరాకి ఫిక్స్ చేసుకోనికి ఇచ్చారు. ప్లస్ మనకి ఇది కంప్లీట్గా సెటప్ ఏదంటే మన హెల్మెట్కి చిన్న మౌంట్ ఇలా పెట్టుకోనికి ఇచ్చారు. ఇది హెల్మెట్కి ప్రొటెక్షన్. ఇది కంప్లీట్గా వచ్చేసి కెమెరా. కెమెరా వచ్చేసి ఇది మనకు నార్మల్గా అయితే స్విచ్ బటన్ ఇక్కడ ఇచ్చారు కెమెరాకి. ఇవన్నీ మనకు తెలియదు ఎక్కువ లాంగ్వేజెస్. రైట్ నౌ చాలా టైప్స్ ఉన్నాయి లాంగ్వేజెస్. స్పాన్ ఉంది, చాలా ఉన్నాయి. సో మనం ఎట్లయినా ఇంగ్లీషే కాబట్టి తెలుగు అనేది ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. రైట్ నా వచ్చేసి ఇది గోప్రో మనకి చూడండి 5 Pro అని చెప్పేసి. సో మనం దీన్ని కనెక్ట్ కూడా చేసుకోవచ్చు ఫోన్కి ఈవెన్. సో ఇది వచ్చి ఆడియో జాక్. ఇది కంప్లీట్గా మనకు హెల్మెట్కి ఇవి ఫిక్స్ చేసుకోనికి. సో DJI యాక్షన్లో మీకు ఎవరికైనా కూడా రైట్ నౌ మీకు ఆడియో అనేది క్లారిటీ రాదు. అందరు మైక్ కొంటారు, కానీ మనకు బడ్జెట్లో మైక్ కొనాల్సిన అవసరం లేదు. రైట్ నౌ ఈ ఆడియో జాక్ ఒకటి పనిచేస్తుంది. ఇంకోటి ఇది ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను నేను. ఇంకోటి వచ్చేసి నేను మైక్ ఆర్డర్ చేశాను. లైక్ 400 ఏమో చేంజ్ పడ్డది. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మోనో మైక్ ఇది కంప్లీట్. ఇది వచ్చేసి మనకి ఇది అటాచ్ చేసుకోవచ్చు ఈజీగా. మన గోప్రోకి అటాచ్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చెప్తాను ఎలా చేయాలో. ఇది వచ్చేసి మైక్ మనకి. సో ఉంటుంది ఒక 1.5 మీటర్ దాకా ఉంటుంది ఏమో. సో ఇది హెల్మెట్లో ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇది ఆడియో జాక్. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. సో మన హెల్మెట్ వచ్చేసి ఇది వేగా. రైట్ నో ఈ హెల్మెట్ వచ్చేసి నేను ఆల్రెడీ పర్చేజ్ చేసా.
లైక్ 2 months అయిపోయింది ఇది వాడబట్టి నేను. వేగా ఇది కంప్లీట్గా ఒక 4000 ఏమో పడ్డది. కంప్లీట్గా స్ట్రాంగ్, చాలా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది నాకు ఇది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ చిమ్ మౌంట్ ఆల్రెడీ స్టిక్ చేశాను. వై బికాస్ ఇది కొంచెం లైక్ ప్లాస్టర్ ఉంటుంది సంథింగ్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమూవ్ చేసి మనం స్టిచ్గా కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ గ్యాప్లో ఎగ్జాక్ట్గా. సో మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. ఏది మన మైక్ అనేది ఎలా మనం ఫిక్స్ చేస్తాం అనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఈ మైక్ అనేది రైట్ నో. ఓకే, రైట్ ఆర్ లెఫ్ట్? నేను ఎక్కువ లెఫ్ట్, రైట్తో నేను ఎక్కువ అంటే లైక్ నేను ఇలా ఎక్కువ మాట్లాడతా కాబట్టి సో నేను రైట్ సైడ్ ఫిక్స్ చేసుకుంటున్నాను రైట్లో. ఇందులో క్లిప్స్ ఉంటాయి, చిన్నగానే ఉంటాయి, అంత పెద్దగా ఏముంటాయి. సో రిమూవ్ చేసుకోవచ్చు మనము. మనకు ఆడియో ఒకటి బయటికి కేబుల్ మనకు పిన్ ఒకటి బయటకు వస్తే సరిపోతుంది, పెద్ద మనకు అంతా ఏం అవసరం లేదు. సో మనం ఇది ఇలా ఫిక్స్ అయ్యే ఉంటుంది ఇక లైఫ్ లాంగ్ ఇది. సో నేను మైక్ అనేది వైర్తో వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్గా ఇలా ఫిక్స్ చేసేసాను నేను. దీనిలో ఇన్బిల్ట్ ఉంటుంది ఇది. ఇంకా ఇది వైర్లెస్ కాదు, ఇప్పుడు వైర్లెస్ కూడా ఉంది నా దగ్గర, చూపిస్తాను అది కూడా. సో ఇది ఫిక్స్ చేసా. మీడియా మనం నార్మల్గా వ్లాగ్ చేయడానికి మనకి ఇబ్బంది కాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది దీంట్లో. సో 3 రేంజెస్ ఉంటాయి దీంట్లో మనకి, level 1, level 2, level 3. సో మనం మన పక్కనున్న దాన్ని బట్టి ఏమైనా సౌండ్స్ వచ్చినా ఏమైనా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇలా వీడియో తీయడానికి రైట్ అండ్ మైక్ చూపిస్తా ఎలా ఉందో. సో మైక్ వచ్చేసి కంప్లీట్గా ఎలా ఉంటుంది చూడండి. సో ఇది వచ్చి ఆడియో జాక్. నార్మల్గా ఫోన్కి కానీ కెమెరాకి కానీ మనం డైరెక్ట్ సిపిన్తో డైరెక్ట్ అటాచ్ చేయొచ్చు ఇది రైట్ నౌ. సో ఇది మనం ప్లగ్ఇన్ చేసుకోవచ్చు, ఇలా ప్లగ్ఇన్ చేసుకోవచ్చు మనకి. ఇలా ప్లగ్ఇన్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు, వ్లాగ్స్ తీసుకోవచ్చు. మీకు చూపిస్తా ఇది ఎలా ఉందనేది తర్వాత. కంప్లీట్గా వచ్చేసి చూసుకోండి కెమెరా. ఇది బ్యాక్ లుక్ అనేది మనకి ఈవెన్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. 2 sides ఉంటాయి మనకు. స్క్రీన్ ఇది టచ్ స్క్రీన్ అన్నట్టు ఇది మనకు. ఓకే, సో మనం దీంట్లో ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చెప్తాం మీకు రైట్ నౌ. పాజిటివ్ మనకు రైట్ నౌ ఒక శాండిస్క్ వేయాలి దీంట్లో, మెమరీ కార్డు. సో నేను పర్చేజ్ చేసి ఆల్రెడీ 256 GB ఇది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1800 అలా పడ్డది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ బ్యాటరీ మన బ్యాకప్ వచ్చేసి కంప్లీట్గా 950 సంథింగ్ అబౌట్ ఉంది చూడండి సార్. సో ఇక్కడనే ఉంది పక్కన సాకెట్ ఒకటి. సో దాంట్లో మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. రైట్ నా మీరు వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ వాయిస్ అనేది క్లారిటీ వస్తుందా లేదా అనేది మీరే చెప్పాలి ఇప్పుడు. తర్వాత నేను ఎలాగైనా పెడతాను నేను వీడియోలో చూడండి. సో ఇది వైడ్ యాంగిల్ వస్తుంది మనకి. కెమెరా సెట్టింగ్స్ ఇంకా చేంజ్ చేయాలి. రైట్ నో చేయలే ఇంకా సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం మళ్ళీ. సో ఇది వచ్చేసి అయ్యప్ప సొసైటీ హైదరాబాద్. ఇది వ్యూ ఎలా వస్తుందో మీరే చెప్పండి ఒకసారి నాకు. ఇంత క్రౌడీ ఉంటుంది అయ్యప్ప సొసైటీ అంటేనే ఇంతే.
ఎప్పుడైనా ఇంతే. రైట్ నా ఇప్పుడు 40లో వెళ్తున్నా నేను. చూడండి విండో ఏమైనా వస్తుందా మీకు లేదా అనేది. వస్తుందా రావట్లే అన్న నాకు ఒకసారి క్లారిటీ చెప్పండి. లో వెళ్తుంటే విండో వస్తుందా లేదా చెప్పండి మీరే. ఫిఫ్టీలో వెళ్తున్నా రైట్ నౌ. చూడండి మీకు ఏమైనా వస్తుందా రావట్లేదా, విండో ఏమైనా ఇంకెక్కువ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా, దాన్ని బట్టి మనం మైక్ చేంజ్ చేయాలా ఉంచాలనేది అర్థమవుతుంది. సో ఒకసారి మనం హైవే మీదకి వెళ్ళిపోతే అర్థమైపోతుంది కంప్లీట్గా మనకి ఎట్లుంది ఏందన్నది. రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సో మోటార్ వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చెప్తాను నేను రేపు ఏం వీడియో వస్తుంది ఏందనేది అప్డేట్ ఇస్తాను మీకు. కంపల్సరీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే మీకు కంపల్సరీ నా తరపు నుంచి మీకు మంచి కంటెంట్ ఇప్పిస్తాను మీకు. ప్రతి ఒక్కరు కెమెరా ముందుకు రానికి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. భయపడితే పని కాదు అస్సలకే. భయపడద్దు, డైరెక్ట్ మాట్లాడాలి ఫేస్ టు ఫేస్. మనం ఏం చేయాలనుకుంటాం చేయాలి. 10 మందిలో కూడా కెమెరా పట్టుకొని తిరగాలి. తప్పేం మనం చేస్తే తప్ప, అది తప్ప అనేదే కాదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ వికీ వ్లాగ్స్. కంప్లీట్గా గోప్రో అయితే తీసేసుకున్నా. ప్రజెంట్ హాస్టల్ పైన టెర్రస్ మీదకి వచ్చాను. చెక్ చేస్తున్నా ఇలా ఉంది సన్లైట్కి రైట్ నో అయితే. సో సన్ అనేది కంప్లీట్ ఇట్లా కొడుతుంది. సో మీకు కనిపిస్తుంది ఎలా వస్తుంది వీడియో అనేది రైట్ నో. సో ఇది వ్యూ చూడండి ఎలా ఉంది. సో మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతాను నుంచి కంప్లీట్గా. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఏం చేయాలనేది, సో నేను ఏమైనా అప్డేట్ చేసుకుంటా. ఏదైనా తప్పులు చేస్తే ఇట్లా ఏమైనా మళ్ళీ ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేయడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది. సో కంపల్సరీ వీడియో అనేది ఎండ్ వరకు చూసి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో రానున్న రోజుల్లో మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మోటో రైడింగ్ లైక్ చెప్తాను నేను, అది సస్పెన్స్ అది రైట్ నౌ అయితే. సో ఎక్స్ప్లోర్ చేస్తా హైదరాబాద్, టోటల్గా హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తా, మీకు చూపిస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఓకే, చూడండి.